హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు భూమిస్ కిచెన్. ఈరోజు నేను JNTUHలో ఆడిటోరియం వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇదైతేనా లాస్ట్ సండే ఆడిటోరియం వెనకాల ప్లే గ్రౌండ్ ఉంటుంది. అందులో కార్తీక దీపోత్సవం అయితే చేశారు. ఆ రోజు సండే అయితే మంత్రి వచ్చాడనమాట. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అనేసి ఆయన ఇక్కడ JNTUలో వర్క్ చేశారంట ఒకప్పుడు. అయితే ఆయనైతే చీఫ్ గెస్ట్గా పిలిచారు. నేనైతే ఈవినింగ్ 7 o'clock అట్లా వెళ్ళి అయితే వీడియో షూట్ చేసుకొని వచ్చాను. ఆయన అయితేనా అప్పుడు వీసీ ప్లేస్లో IAS ఆఫీసర్గా వీసీ ఇన్ఛార్జ్గా ఉండేవాడంట వీసీ లేనప్పుడు. అందుకని ఆయనను చీఫ్ గెస్ట్గా అయితే పిలిచారు. ఆ రోజు ఏదో బొమ్మరిల్లు సీరియల్ షూటింగ్ కూడా ఉందని చెప్పారు. నేనైతే షూటింగ్ వాళ్ళని అయితే చూడలేదు. ఇక్కడైతేనా లాస్ట్ ఇంకా హారతి ఇచ్చే ముందర అయితేనా మ్యూజిక్ ప్లే చేశారు. మంచి సాంగ్, పౌర్ణమిలో సాంగ్ అయితేనా సాంగ్ ఎవరికైనా అడిక్ట్ అయిపోతారు ఆ సాంగ్. నేనైతే JNTU ఆడిటోరియం గురించి బ్లాగ్ చేస్తున్నానని చెప్పాను కదా, ఈ పిక్స్ కూడా యాడ్ చేశాను అనమాట. ఈ వీడియోస్ కూడా JNTUదే కదా అనేసి యాడ్ చేశాను అనమాట. ఆ రోజు అయితే చాలామంది వచ్చారు, గేట్ పాస్లు ఇచ్చారు, బయట అవుటర్స్ కూడా వచ్చేసారు ఆ రోజు. ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ డే అయితేనా ఆడిటోరియంలో ఫ్రెషర్స్ డే జరుగుతుందన్నమాట. ఆ రోజు నేను ఆఫ్టర్నూన్ 3 o'clock అయితేనా నేను వీడియో షూట్ చేశాను. ఫ్రెషర్స్ డే రోజు అయితే అమ్మాయిలు కలర్ఫుల్గా డ్రెస్సెస్ చేసుకొని మంచిగా ఫోటోషూట్ అయితే తీసుకుంటున్నారు. నేనైతే నేనైతే వెళ్ళాను. హెల్త్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళేటప్పుడు నాకు పిక్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదేమో లాస్ట్ సండే కాక పోయిన సండే మా స్టాఫ్లోనే JNTU స్టాఫ్లోనే ఒక ఆంటీ వాళ్ళ అబ్బాయిది అయితే రిసెప్షన్ ఉండే. అయితే మేమైతే కొంతమంది ఫ్యామిలీస్ అయితే వెళ్ళాము రిసెప్షన్కి. ఇంకా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇంకా రాలేదు. వాళ్ళ ఇంటి నుంచి భరత్ తీసుకొని వచ్చే ముందరైతే నేను కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశాను. ఇదైతేనా డైనింగ్ హాల్ అనమాట. అదే బకెట్ హాల్లో ఎవరైనా ఇంకా ఫంక్షన్ చేసుకోవాలంటే హాల్ మొత్తం ఇచ్చేస్తారు. లోపల ఆడిటోరియం అయితే ఇయ్యరనమాట. ఇక్కడైతే ఇలా అరేంజ్ చేస్తారనమాట రిసెప్షన్ బయట. ఇంకా డైనింగ్ హాల్లో రిసెప్షన్ పెట్టారు. బయట ఏమో గార్డెన్లో డిన్నర్ అరేంజ్ చేశారనమాట. ఇక్కడైతే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అయితే ఎంట్రీ అవుతున్నారు. అయితే చాలా బాగా చేశారనమాట రిసెప్షన్ ఆంటీ వాళ్ళు. ఇక్కడైతే సైడ్కి LED పెట్టేశారు. ఇంకా అక్కడ స్టేజ్ మీద అయితేనా ఇంకా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వెళ్తున్నారనమాట. ఇక్కడ ఎంట్రన్స్లో అనమాట. ఇది బయట నుంచి నైట్ వ్యూ అనమాట. అయితే ఈ మంత్లోనే 2 సార్లు ఫంక్షన్లు అయ్యాయి అనమాట ఆడిటోరియంలో. ఇది బయట డెకరేషన్ అనమాట, గేట్ లోపల. ఇదేమో ఇక్కడ గార్డెన్లో అనమాట. గార్డెన్లో అయితే డిన్నర్ అరేంజ్ చేశారు. ఇక్కడైతేనా డైనింగ్ అయితే ఏర్పాటు చేశారు. కొంతమంది నిలబడుకొని తిన్నారు, కొంతమంది టేబుల్ సిస్టంలో తిన్నారు. ఇదైతే లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఇది మొత్తము ఇంకా డైనింగ్ సెట్. అప్పుడైతే ఇంకా ఫుడ్ అయితే పెట్టలేదు, నేను స్టార్టింగ్లో తీసాను అనమాట వీడియో. ఇక్కడైతే స్టార్టర్స్ అయితే పెట్టారు. స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళకి పానీపూరి, ఇంకా పన్నీర్ టిక్కా, చికెన్ వింగ్స్, అలా కొన్ని గ్రేప్ జ్యూస్, బాదం మిల్క్ అట్లయితే కొన్ని వెరైటీస్ అయితే స్టార్టర్స్గా పెట్టారు. ఇక్కడ మా బాబు అయితే బయటికి లోపలికి తిరుగుతూ ఉన్నాడు, ఇంకా ఫంక్షన్ స్టార్ట్ కాలేదనేసి.
తన ఫ్రెండ్తో కలిసి. మీరు కూడా ఒక లుక్ వేయండి ఆడిటోరియం ఇది బయట మాత్రమే చేశాను. లోపలైతేనా లాస్ట్ ఇయర్ ఆడిటోరియంలో అయితే ఒక ఈవెంట్ జరిగింది. ఆ రోజు సినిమా వాళ్ళైతే వచ్చారనమాట, ఏదో బుక్ లాంచ్ చేయడానికి, ఇంకా ఏమంటారు షార్ట్ ఫిలిం రిలీజ్ చేయడానికి అయితే వచ్చారు. ఆ బిట్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేశాను, చూసేయండి. ఇక్కడైతే ఫోటోలు దిగుతున్నారు మా పిల్లలు. ఇంకా ఇక్కడ పీకాక్స్ వచ్చాయి అనేసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే మా పాప అయితే ఫోటో దిగుతుంది. ఆ రోజు నేను తను ఒకేలా డ్రెస్ పేర్ చేసుకున్నాము. ఇక్కడైతేనా ఇంకా ఈ వీడియో లాస్ట్ ఇయర్ అనమాట. ఆ రోజు ఎల్బి శ్రీరామ్ గారు ఇంకా కామెడియన్స్ శివాజీ గారు అయితే వచ్చారు. ఆ రోజు ఏదో కొన్ని పుస్తకాలను ఇంకా షార్ట్ ఫిలిం అయితే రిలీజ్ చేశారనమాట. అక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది మంత్రులు వచ్చారు, ఇంకా వైస్ ఛాన్సలర్ అనమాట, జేఎన్‌టీయూ వైస్ ఛాన్సలరు. ఆ రోజైతే సమ్మర్ హాలిడేస్కి మా పిల్లలు ఊరు నుంచి వస్తే ఆడిటోరియం చూపించడానికని తీసుకెళ్ళాము. ఇది ఫ్రెండ్స్, బాయ్. దిస్ ఈజ్ జేఎన్‌టీయూ హెచ్ ఆడిటోరియం.